share and subscribe to Vishwasam.in. ఏపీకి 950 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉందంటారు కానీ ఈ తీరం మొత్తంలో ఓ 30 కిలోమీటర్ల మధ్యన పడి టీడీపీ నలిగిపోతుంది, ఉక్కిరి బిక్కిరైపోతుంది. రాజకీయం గురించే మాట్లాడుతున్నది. విషయం ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా అటాక్ చేయాల్సింది ఎవరి మీదైనా వైసీపీ తరపున వాళ్ళిద్దరూ ముందు వరుసలో ఉంటారు. ఎస్, బందరు గుడివాడ నానీల గురించే ఇదంతా. ఏంటి ఈ నానీల స్పెషాలిటీ, ఎందుకు వీళ్ళకింత తెగింపు, అసలు స్టోరీ ఏంటో డీటెయిల్గా చూద్దాం. రాజకీయాల్లో రసవత్తరమైన వాస్తవాల కోసం విశ్వాసం.in ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టాలంటే వాళ్లే, అభివృద్ధి ఎజెండా గురించి మాట్లాడాలంటే వాళ్లే, పొత్తులకు కౌంటర్లు ఇచ్చేది వాళ్లే, చంద్రబాబు విమర్శలకు ఠారెత్తిపోయే సమాధానాలు చెప్పేది వాళ్లే. జగన్ ఎందుకని ఈ ఇద్దరు నానీలను ముందు పెట్టి గేమ్ నడిపిస్తారు? అటు కొడాలి నాని, ఇటు పేర్ని నాని ఎందుకంత స్పెషల్? 4-5 ఏళ్లుగా రాజకీయాన్ని చూస్తున్న వాళ్ళకి చాలా మందికి ఒకటే ప్రశ్న, అరే రాజకీయం అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ పార్టీలో ఎవరుంటారో, టికెట్ రాక ఎటు పోవాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితులు వచ్చేసాయి. ఇలాంటి సమయంలో అధినేత ఒక్క మాట చెబితే, అధిష్టానం నుంచి ఒక్క సిగ్నల్ అందితే చాలు, ఎవరి మీదైనా ఎదురుదాడి చేసేందుకు పేర్ని నాని, కొడాలి నాని సదా సిద్ధం అన్నట్టుగా ఉంటారు. అసలు వీళ్ళకింత తెగింపు ఎలా వచ్చింది? జగన్ కోసం ఎందుకు వీళ్ళు ఇంతలా ఫైట్ చేస్తారు? దీని వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది. వైఎస్ బతికి ఉన్న రోజుల్లో 2009లో పేర్ని నాని ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు 10 ఏళ్ల ముందే తండ్రి పేర్ని కృష్ణమూర్తి రాజకీయ వారసుడిగా నాని పోటీ చేసినా కాంగ్రెస్ సారథిగా ఉన్న వైఎస్ నుంచి పెద్ద సహకారం అందలేదు అని చెప్తారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో వైఎస్ విధేయుడిగా ముద్ర వేసుకోవడానికి నాని ప్రయత్నించారు. 2014 ఎన్నికలకు ఏడాది ముందే కాంగ్రెస్ నుంచి జగన్ వైపు చేరారు. మరుసటి ఎన్నికల్లో ఓడినా మళ్ళీ 19లో గెలిచి తొలి 2.5 ఏళ్లు మంత్రి అయ్యారు. సింపుల్గా ఇది హిస్టరీ. ఇంతకీ పేర్ని జగన్ కోసం ఎందుకంత గట్టిగా నిలబడతారు? 2.5 ఏళ్ల తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించినా అదే విశ్వాసం. తన బదులుగా కొడుక్కి టికెట్ ఇవ్వాలన్న విజ్ఞప్తిపై జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా అదే నమ్మకం. ప్రతి సందర్భంలోనూ వైసీపీ కోసం, జగన్ కోసం కవచంలా నిలబడ్డం పేర్ని నాని నైజం. ఘాటైన భాష, దానికి తోడు తన సొంత సామాజిక వర్గం అండదండలు కూడా ఉండేసరికి అరే పవన్ నాయుడు అంటూ ఎంతటి దూకుడైనా చూపించేందుకు సిద్ధపడ్డం పేర్నికి అలవాటుగా మారింది. జగన్ మా నాయకుడు, ఆయన ఏం చెప్పినా ఏం చేసినా మాకు సమ్మతమే అంటున్న మాటల్లో కన్విక్షన్ కనపడుతుంది. అసలు ఏదో అన్న సామెతగా చంద్రబాబు నాయుడు గారు, నాయుడు దున్నపో దీనిదనంగానే వెంటనే దోణ కట్టేద్దామని పరిగెత్తుకు వచ్చేస్తున్నారు పవన్ నాయుడు గారు. మీరు అంటే ఆయన చెప్తారు, నేను మాట్లాడితే సిగ్గుతో మీరు ఏమైపోతారో తెలియదు. ఇప్పుడు దాకా 2014 నుంచి మీరు మాట్లాడుతున్నది అదే, ఇంకా అంతకన్నా దిగజారి మాట్లాడతానంటే అసలు మరి సమాజం ఏమైపోతుందో తెలియదు. ఇక కొడాలి నాని పేరుకి కమ్మ సామాజిక వర్గమైన టీడీపీ మీద, చంద్రబాబు మీద, ఒంటికాల మీద లేచే తత్వం కొడాలి నానిది. వైఎస్ రాజకీయాలకు అతీతంగా గుడివాడకు సాయం చేశారని, ఆయన కొడుకు జగన్ కూడా తండ్రికి తగ్గ వారసుడు అని సమయం వచ్చిన ప్రతిసారి చెప్పే కొడాలి మరోసారి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి తొట్రపాటు లేకుండా సూటిగా, ఘాటుగా చంద్రబాబు పైన ఎందుకు మాటల దాడి చేస్తారు అని అంటే కొడాలి చెప్పే సమాధానం చాలా సింపుల్. చంద్రబాబు గడ 420 ఆడే గంజాయి కొట్టు వస్తాడు బస్సులోకి వెళ్ళి గంటకి ఏం చేస్తాడు? గంజాయి కొట్టు వస్తాడు బస్సులోంచి, ఆ గంజాయి తాగి పిచ్చి వాడు అవుతాడు. గంజాయి వాగేవాడు గురించి నన్ను అడిగితే నేనేం చెప్పను? నాకు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని ఇచ్చాడని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఎవడిచ్చాడు? ఇందిరాగాంధీనా? ఆవిడకి ఏం చేశాడు? బాధించాడా? కొడాలికి పార్టీ మారాలన్న ఆలోచన లేదు. గుడివాడలో గెలవకపోతే ఏమైపోతామనే టెన్షన్ లేదు. చంద్రబాబు మీద రవ్వంత కూడా సాఫ్ట్ కార్నర్ ఉండదు.
ఎక్కడెక్కడో ఉండే కమ్మ సామాజిక వర్గం కత్తి కట్టిన గుడివాడలో కమ్మలు మాత్రం తనతోనే ఉంటారని చెప్పే కాన్ఫిడెన్స్ కొడాలిది. ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్, నమ్మకం ఉన్నాయి కాబట్టే కొడాలి ఇంత నిక్కచ్చిగా ఉంటారేమో అనిపిస్తుంది. అటు పేర్ని నాని అయినా ఇటు కొడాలి నాని అయినా ఇద్దరిలో కామన్గా కనిపించే పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఎంత కాంప్లికేటెడ్ సబ్జెక్టునైనా సాధారణంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, స్వచ్ఛమైన కృష్ణా జిల్లా భాషతో ప్రజలను ఆకట్టుకోవడం, వైసీపీని సమర్థించే వాళ్లకు ఎలా చెబితే ఎక్కుతుందో ఖచ్చితంగా అలాగే చెప్పడం, ఇలాంటి ప్లస్ పాయింట్లు ఇద్దరికీ ఉన్నాయి. బహుశా అందుకే జగన్ కూడా వీళ్ళిద్దరిని వదలకుండా ముందుకు సాగుతున్నారు. మళ్ళీ వైసీపీ గెలవడం అంటూ జరిగితే వీళ్ళిద్దరూ జగన్ జట్టులో ముందు వరుసలో ఉంటారని అనిపిస్తోంది. ఓడినా పర్లేదంటూ వీళ్ల ధోరణి అలాగే ఉంటుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్. చూద్దాం మరి ఏమవుతుందో. ఏపీ ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుందో. కొడాలి, పేర్ని నానిల దూకుడుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.